స్తోత్రం. మరి మా కుమార్తె ఎంతగానో ప్రార్థన చేసింది. మరి అబ్బాయి కూడాను కొంచెం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన కూడా గాడ్ ఫీలింగ్ పర్సన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సందర్భంగా మరి ఈ చక్కని అవకాశాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తాడంటే, ఇక ఈ చంద్రలేలమ్మ గారు కూడా వస్తే బాగుంటుందండి. దైవ సేవకురాలు చంద్రలక్క గారు కూడా వేదిక మీదకి రావాలని తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. సహోదరి క్రాంతి కూడా వేదిక మీదకి రావాలని తెలియజేస్తున్నాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహిమ కలిగిన మా దైవమా, ఈ సందర్భంలో ఈ చిన్న బిడ్డ ద్వారా ఈ కేక్ కటింగ్ జరపడానికి మీరు చిత్తమై ఉన్నది కనుక మీ పాదాలకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ బిడ్డను ఆశీర్వదించి దీవించి వర్ధలు చేయండి. బుద్ధిలో, జ్ఞానంలో, విద్యలో, వయసులో, మనుషుల దయలో, నీ దయలో బహుగా వర్ధలు చేయండి. అది చక్కని భక్తి కలిగిన బిడ్డగా రూపాంతరపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు ఘననామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు అబ్బాయి కేక్ కట్ చేస్తాడు. అమ్మగారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేయ దేవుడా, నీ యొక్క ఘనమైన నామమునకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన, ఇంతవరకు ఘనంగా మీటింగ్ని మంచి వాతావరణం ఇచ్చి 3 రోజులు నాయన చక్కటి వాతావరణం ఇచ్చి మీటింగులు జరిపించారు. ఇప్పుడు చిన్నబాబు కేక్ కట్ చేయవలసిండగా తల్లిదండ్రులు సువర్ణని, సుకన్యాని, అలా పెద్దమ్మ గారిని, మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య ఘనమైన నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చంద్రలక్క గారు కూడా త్వరగా వేదిక మీదకి రావాలని ప్రభువును తెలియజేస్తున్నాము. తదుపరి బంధువులు కూడా, దైవ సేవకులు కూడా మీరు కూడా వచ్చి, ముఖ్యులు సుఖదేవ సహోదరి వాళ్ళ తల్లిదండ్రులు, అక్కాబావ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రావాలని ప్రభువును తెలియజేస్తున్నాం.
సుఖదేవ సహోదరి వాళ్ళ తల్లిదండ్రులు త్వరగా రావాలి. రమ్మ తల్లి గారు ఉన్నారు, ఇంకా వాళ్ళ అక్కగారు త్వరగా రావాలి. సమయం